హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ పులిహోర అంటే నార్మల్ పులిహోర కాదండి. మనం గుడికి వెళ్ళినప్పుడు చాలా ఇష్టంగా తింటాం కదండి ప్రసాదం పులిహోర. అది ఎలా చేయాలా అన్న డౌట్ అందరికీ ఉంటుందండి. ఆ టేస్ట్ ఎలా వస్తుంది అని చెప్పేసి ఒకసారి నా రెసిపీ ఫాలో అవ్వండి, ఖచ్చితంగా మీకు ఆ టేస్ట్ వస్తుంది. మీరు మళ్ళీ చాలా ఇష్టంగా చేసుకొని తింటారు ఈ పులిహోరని. ఇప్పుడు ఈ పులిహోర తయారు చేసే విధానం ఏంటో చూసేద్దాం రండి. ముందుగా కుక్కర్లోకి 1 గ్లాసున్నర బియ్యం తీసుకోవాలండి. బియ్యం తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. కడిగిన తర్వాత అందులోకి 3 గ్లాసుల నీళ్ళు పోసుకోవాలి. కరెక్ట్గా 3 గ్లాసుల నీళ్ళు పోసుకోవాలి. 3 గ్లాసుల నీళ్ళు పోసిన తర్వాత మనం పొడిగా ఉండాలండి అన్నం. రైస్ పులిహోరలోకి మెత్తగా ఉంటే అది అస్సలు బాగోదండి. సో పొడిగా వచ్చేలాగా మనం కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 3 నుండి 4 విజిల్స్ రావాలండి. పొడిగా రావాలి రైస్. ఇప్పుడు చింతపండు తీసుకున్నా అండి. చింతపండు 100 గ్రాములు తీసుకొని అందులో కాచిన వేడి నీళ్ళు పోసి సైడ్కి నానబెట్టుకోవాలి అండి. తర్వాత మిక్సీ జార్లో ఆవాలు, అల్లం ముక్కలు వేసి చిన్న అల్లం ముక్కలు వేయాలండి. వేసిన తర్వాత ఎండుమిర్చి, తర్వాత కొంచెం ఉప్పు వేయాలి. ఉప్పు వేసి దీన్ని బాగా మిక్సీ పట్టుకొని సైడ్కి పెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయి పెట్టుకోవాలి. స్టవ్ పైన పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక ఆవాలు, మెంతులు మంచిగా వేగాలి. మెంతులు అన్నవి ఎందుకంటే గోల్డెన్ కలర్ రావాలి. మెంతుల వల్లనే చాలా టేస్ట్ వస్తుంది పులిహోరకి. కరెక్ట్గా వేగాలండి మెంతులు, పచ్చిగా అస్సలు ఉండకూడదు. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. తర్వాత ఇంగువ అండి, కొంచెం ఇంగువ వేసుకొని ఇప్పుడు మనం సైడ్కి నానబెట్టుకున్న చింతపండు గుజ్జుని బాగా తీసుకొని ఒక 1/2 లీటర్ వరకు చింతపండు గుజ్జును వేసుకోవాలి. చింతపండు పులుపుని కొంచెం తగ్గించడం కోసం కొంచెం బెల్లం వేసుకోవాలండి. బెల్లం వేయడం వల్ల అది బాగా సెట్ అవుతుంది పులిహోర. తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఆవాల పొడి ఉంది కదండి, ఆవాల పొడి ఇంకా అల్లము పేస్ట్ని ఇందులో వేసుకొని బాగా ఒక పొంగు వచ్చేంత వరకు బాగా తిప్పుకొని సైడ్కి పెట్టుకోవాలి. తర్వాత ఇదే మెయిన్ అండి, మళ్ళీ తాలింపు వేసుకోవాలి మనం. ఈ తాలింపులోనే అసలు టేస్ట్ ఉంటుంది పులిహోరకి. ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. బాగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్నాక పల్లీలు కూడా కొంచెం మంచిగా ఫ్రై అవ్వాలి. బాగా ఫ్రై అయిన తర్వాత ఇవన్నీ బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పల్లీలు పచ్చిగా ఉండకూడదండి, బాగా ఫ్రై అవ్వాలి. అయిపోయిన తర్వాత మనం ముందుగా అన్నంని రెడీ చేసుకున్నాం కదండి, పసుపు ఆయిల్ వేసి ఆ రైస్ని ఇలా తీసుకొని బాగా గాలి ఉండేలాగా చూసుకొని పొడిగా అయ్యేలాగా చేసుకోవాలండి. చేసుకున్నాక కొంచెం 2-3 పచ్చిమిర్చి ముక్కల్ని అందులో వేసుకోవాలి. వేసుకున్నాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చింతపండు గుజ్జు ఉంది కదండి, ఆ చింతపండు గుజ్జుని అందులో వేసి బాగా అంతా మిక్స్ చేయాలి. అంతా కలపాలండి. రైస్ అంతా కలిపి బాగా అయ్యే వరకు మంచిగా అంతా కలుపుకోవాలి. మొత్తం అంతా రైస్కి పట్టాలండి చింతపండు గుజ్జు అన్నది. మొత్తం కలిపిన తర్వాత మనం తాలింపు వేసి పెట్టుకున్నాం కదండి, ఆవాలు, జీలకర్ర, పల్లీలు తాలింపుని తీసుకొచ్చి అందులో వేసుకోవాలి.
వేసుకున్నాక ఇవన్నీ బాగా కలబెట్టుకోవాలండి. బాగా కలపాలి. కలిపి మనం ఇందుకు సరిపడా ఉప్పు వేసుకొని సైడ్కి ఒక 1 అవర్ అయినా ఒక హాఫ్ అన్ అవర్ అయినా మనం సైడ్కి పెట్టుకుంటే అది మగ్గుతుందండి బాగా పులిహోర. ఇదంతా కలిపి వెంటనే తినడం వల్ల రుచి వెంటనే తెలియదు. అది సైడ్కి పెట్టడం వల్ల రుచి చాలా బాగుంటుంది. ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టి తినండి. నిజంగా చెప్తున్నాను కదండి, గుడిలో మనకి పెట్టే పులిహోర సేమ్ అట్లనే ఉంటుందని ఒకసారి ట్రై చేసి చూడండి. మళ్ళీ మళ్ళీ మీకు చేసుకొని తినాలనిపిస్తుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.